వాళ్ళకి బుద్ధి రావాలంటే తలా ఒకటి 11 చెప్పుల జతలు పెట్టుకోండి దగ్గరగా. అన్ని చెప్పుల జతలు పాతయన్ని విరిగిపోయినాయి, పెంట కుప్పల పడేసి ఉంటావని తీసుకొని జత కట్టుకొని ఒక దండలా పేర్చి మనిషికొక ఆ చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగించండి అందరినీ కూడా. అప్పుడే సిగ్గొస్తుంది విధవులకి. ఇంత దుర్మార్గంగానా? ఒకడు చేతబడి చేస్తుంది అంటాడు, ఇంకొకడు గొడవ పెట్టుకుంటాడు, ఇంకొకటి గన్ ఫైరింగ్ అంటాడు. అరే అంతా ఆటలో చూపించండి రా బాబు అంటే ఆట చేత కాదు. సూర్యకుమార్ గారు చెప్పింది ఎగ్జాక్ట్గా నిజమే. అది 11 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ గెలవలేదు, 10 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ గెలిచి వీడు మాతో పోటీ పడేది. అసలు పాకిస్తాన్ టీంని ఐసీసీలో తీసేయాలిగా. ఈ దుర్మార్గులు తీసేయాలి. ఎందుకంటే వాడు ఓడిపోయిన స్పోర్టివ్ స్పిరిట్ లేదు వాళ్ళ దగ్గర. బేసిక్ థింగ్ కదా, ఒక స్పోర్ట్స్ పర్సన్కి స్పోర్టివ్ స్పిరిట్ అనేది బేసిక్ థింగ్. అది గెలిచినా ఓడినా దాన్ని స్వీకరించాల్సింది. గెలిస్తే ఇంకా ఎలా మనం బెటర్మెంట్ చేసుకోవాలో ఆలోచించాలి. ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో విశ్లేషించాలి. కానీ వీడు చేతబడి చేస్తాడు అంటున్నాడు. వీడేమో చేతబడి చేస్తానంటున్నాడు. చేతబడి చేయడం మూలంగా గెలిచింది భారత్ అని చెప్తున్నాడు. సో పక్కాగా ఒక విలన్ మాదిరిగా ఒక చేతబడి చేసేనే మీరు ఆ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఆ క్యారెక్టర్లకి ఆ రూపకరణకి మొత్తం పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీరు చేయాల్సిన చేతబడి మీరు కూర్చొని ఆ దుబాయ్ గ్రౌండ్లో కూర్చుండి అక్కడే ఒక ముగ్గులు లాంటివి వేసేసి అక్కడ చేతబడి చేయాల్సింది కూర్చొని. నాకు తెలిసి బహుశా అట్లా చేస్తే వీళ్ళు గెలవరు అనుకుంటా. బహుశా నో ఛాన్స్ ఎట్ ఆల్. చాలా దుర్మార్గంగా మాట్లాడుతుంది. మరీ దిగజారిపోయి మరీ అసలు మనుషులం అసలు మాకు చీమునెత్తురు లేనిలేదనంగా ప్రవర్తిస్తున్నారు అంతా కూడా. పాకిస్తాన్ ప్రజలు కూడా మీరు ఎక్కడ దొరికితే మిమ్మల్ని మీ చెమడాలు వలుద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారట. మీరు వెళ్ళండి, పాకిస్తాన్కి అయితే వెళ్ళండి. పాకిస్తాన్కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి మొహం చూపించండి. మళ్ళీ అప్పుడు తెలుస్తుంది మీ సంగతి. మీకు ఎలా చెప్పు దెబ్బలు కొడతారు, మీకు ఎలా మీ మెడలో చెప్పులు వేస్తారనేది అక్కడ తెలుస్తుంది. అనాలిసిస్ రూపంలో పాకిస్తాన్ మీడియా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇండియా హ్యాడ్ మేడ్ సంథింగ్ స్పిరిచువల్ థింగ్స్, శుద్ర పూజలు చేసింది, చేతబడి చేసింది, అందుకే మా ప్లేయర్లు ఆడలేకపోయారు. ఎవరికి? అక్కడ ఫరూక్ అనే ప్లేయర్కి చేతబడి చేస్తామంట. వాడు పెద్ద ప్లేయర్, మరి వాడి చేతబడి చేస్తే వాడు ఆగిపోయాడా? అంత మూర్ఖత్వపు వేషాలు, పిచ్చి వేషాలు తప్ప నిజంగా జోకర్లు అనే దానికి వీళ్ళు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారేమో. మనం ప్రతిసారి అరే వాడు మనిషే కదా, పోనీలే ఎంతో కొంత వాడు మానవుడే కదా అనే రకంగా మనం ఆలోచిస్తున్నాం. బట్ దే ప్రూవ్స్ ఎవ్రీ టైమ్ వీఆర్ రాంగ్. మనం ఎప్పుడు కూడా తప్పని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. మనం వాళ్ళ గురించి అలా ఆలోచించకూడదు. మేము పిచ్చి బెదబలమే, మేమంతా కూడా మనుషులం కానే కాదు, దుర్మార్గులం, నీచకమైన కుత్తేగాలం అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ మీరు ఎవరైనా కనుక కనీసం భారత్తో పోటీ పడాలన్నా, ఏదో కొద్దో గొప్ప ఏదో ఒక 2 చిన్న టీంలతో గెలవాలన్నా కూడా, అంతో ఇంత మీ క్రికెట్లో మళ్ళీ మీకు కొంత పేరు రావాలన్నా కూడా వెంటనే మీరు చేయాల్సిందలా ఒకటే, ఈ 11 మందికి గుండు కొట్టించి మెడలో చెప్పదండలు వేసి ఊరంతా ఊరేగించండి. 4 ప్రావిన్సులు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ అండ్ బలూచిస్తాన్ 4 ప్రావిన్సులో ఘనమైన మీటింగ్లు పెట్టి దూరం నుంచి కోడిగుడ్లు తర్వాత టమాటాలతో విసిరండి. అప్పుడు వాళ్ళకి మేము చేసిన చేతబడి ఏదైతే ఉందో, మేము చేసిన చేతబడి అంటున్నారు కాబట్టి, భారతీయులు చేతబడి చేశారంటున్నారు కాబట్టి, ఒక మాట మీరనే మాట మీకు నిజమైతే మీకు పరిష్కార మార్గం చెప్తున్నా. ఈ చేతబడి వాళ్ళ ఉన్నటువంటి చేతబడి పోవాలంటే 11 మందికి గుండ్లు కొట్టించి మెడలో చెప్పుల దండలు వేసి ఈ 4 ప్రావిన్సుల్లో వాళ్ళందరినీ ఒక్కో దగ్గర సభలు నిలబెట్టి మీరు కోడిగుడ్లు టమాటాలతో కొట్టి అప్పుడు వాళ్ళ మీద చేతబడి తగ్గుద్ది. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కైనా కొంచెం సిద్ధంగా ఉంటారు. లేదంటే ఈ చేతబడి కంటిన్యూ అయితే ఇంకా వాళ్ళని చచ్చిపోతారు. ఇక వాళ్ళకి మరణం దగ్గర పడింది. ఇక చేతబడి కంటిన్యూ అయితే ఇంత మూర్ఖంగానే వ్యవహరించేది. పాకిస్తాన్ ప్రజలను అంగీకరించడం లేదు. ఈ మాటలు వాళ్ళు చెప్పేటువంటి అసమర్థమైనటువంటి మాటలు పాకిస్తాన్ ప్రజలను అంగీకరించడం లేదు. ఇంత దుర్మార్గంగానే మాట్లాడేది. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో పాకిస్తాన్ క్రికెటర్లతో చెప్పులతో కొట్టాల్సిందేనా అంటే 92% మంది కొట్టాలంటారు. కొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మన భారతదేశంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి 8% మంది తెలుగు వాళ్ళలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టొద్దు అని చెప్పి 8% మంది చెప్తున్నారు. ఒకసారి ఆ ఫొటోస్ ప్లే చేయండి. అక్కడ వాడు చూడండి, వాడు గన్ ఫైరింగ్ చేసినట్టుగా బ్యాట్ చూపిస్తున్నాడు డగౌట్ వైపుగా. మన భారతీయ క్రికెట్లు అక్కడ కూర్చోంటే వాళ్ళ వైపుగా చూపిస్తూ గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. వాడు చెప్పుతో కొట్టొద్దా? తర్వాత ఇంకో చోట వాడు గొడవ పెట్టుకున్నాడు, వాడిని కొట్టొద్దా? ఇంకో చోట ప్లేన్ ఎగిరిపోయింది, కింద పడిపోయింది, కుప్పకూలిపోయింది, వాడిని కొట్టొద్దా చెప్పులతో? సో పాకిస్తాన్ మీడియా కూడా ఏం చెప్తుందంటే మనం చేతబడి చేశామంట వాళ్ళకి. మనం చేతబడి చేయడం మూలంగానే పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా ఓడిపోయారట. సో నేను పరిష్కార మార్గం చెప్తున్నాను వాళ్ళకి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మీకు ఒక చేతబడికి పరిష్కార మార్గం నేను చెప్తున్నాను. ఈ 11 మంది ప్లేయర్లకు అవసరమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గారు ఆడవడనున్నా కూడా
ఎందుకంటే వాడే మూలం కాబట్టి వీళ్ళందరికీ ఎవరైతే క్రికెట్ ఆడాలి దేశ విదేశాలు అనుకుంటున్నారో అందరికీ నీట్గా నుండగా గుండు కొట్టించి మెడలో చెప్పుల దండలు వేసి గాడిదల మీద ఈ 4 ప్రావిన్సుల్లో మీటింగులు పెట్టి వాళ్ళందరినీ కోడిగుడ్లతో డిసెంబర్ టమాటాలతో కొట్టండి, వాళ్ళ పరిష్కారం అయిపోయింది. వాళ్ళ మీద చేతబడి ఏం లేకుండా వాళ్ళ మీటువంటి మాయాలు మంత్రాలు మొత్తం పారిపోతాయి. ఏ చేతబడి పనిచేయదు. ఇక నెక్స్ట్ సారి ఏ మ్యాచ్ ఆడినా కూడా ఏ చేతబడి రాకుండా వాళ్ళు చక్కగా ఆడొచ్చు, మంచిగా అన్ని విజయాలు సాధించవచ్చు. సిగ్గనిపించాలి చెప్పడానికి. మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. 13 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ గెలవలేదు, 10 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ ముష్టి ఒక్క మ్యాచ్ గెలిచి వాళ్ళేదో విర్రవీగుతూ పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఫరూకీ, రఫూ వీళ్ళందరూ మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఇంత దారుణంగానా? సేనేమైనా సూర్యకుమార్ యాదవ్ చెప్పిన మాట వాస్తవం. సో పాకిస్తాన్ అసలు మనకు పోటీ కాదు, దేంట్లో పోటీ కాదు. పాకిస్తాన్ అసలు మనం ఒక దేశంగా కన్సిడర్ చూడగా ఆపేస్తే బెటర్ ఏమో. ఇంకా ఎవడైతే ఇక్కడ 8 మంది ఉగ్రవాదులు ఉన్నారు, 8% మంది, 7% మంది, ఇంకా నేను ఇక్కడ కండక్ట్ చేసిన పోల్లో 7% మంది ఇంకెవరైతే పాకిస్తాన్ ప్లేయర్స్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులను కూడా సేమ్ పరిష్కారం చేయాలంటే వాళ్ళని కంట కనిపెట్టండి. ఈ స్లీపర్ సెల్స్ని మన దగ్గరే ఉంటూ మన తెలుగు వాళ్ళు అయి ఉండి పాకిస్తాన్ సహకరిస్తున్న ఉగ్రవాదులు మొత్తం కూడా కంట కనిపెట్టండి. వాళ్ళు అంతు చూడకపోతే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సో తగు జాగ్రత్తలు తీసుకుందాం. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. सर मैं एक्चुअली ये क्वेश्चन के ऊपर एक चीज़ बोलना चाहूँगा. मुझे ऐसा लगता है कि आप लोगों को ये क्वेश्चन पूछने बंद कर देना चाहिए अभी राइवलरी के ऊपर, बिकॉज राइवलरी मैंने तो स्टैंडर्ड राइवलरी एक ही बात है सर. कोई टीम अच्छा क्रिकेट खेले नहीं खेले, मेरे हिसाब से अगर 2 टीमें 15-20 मैच खेल रही हैं और उसमें अगर 7 ऑल है या 8-7 से कोई आगे चल रहा है तो उसको अच्छा क्रिकेट खेलना बोलते हैं और उसको राइवलरी बोलते हैं. 13-0, 10-1, मुझे पता नहीं क्या स्टैट है, but this is not a rivalry anymore. But yeah, I feel we played better cricket than them between 7 to 15 and also from bowling point of view. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం.